హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ పూర్ణం బూరెలు ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ఈ పూర్ణాలను మనం తెలుగు సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో కూడా పండుగలకు శుభకార్యాలకు కూడా చేస్తాం కదండి. సరేనండి, ఇప్పుడు ఇంకా రెసిపీని స్టార్ట్ చేద్దాం. దీనికోసం ఒక గిన్నెలోకి 1 కప్పు మినప్పప్పు, అలాగే 1 కప్పు బియ్యం కూడా తీసుకుంటున్నాను. ఈ బియ్యం మినపప్పు కూడా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తెచ్చుకుని మరలా నీళ్లు నింపి 5-6 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటలు నానిన తర్వాత వాటర్ అన్నీ కూడా వంపేసి మనం మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ పట్టేటప్పుడు వాటర్ కాస్త జాగ్రత్తగా వేసుకోవాలండి. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి, కానీ మరీ పలుచగా ఉండకూడదండి. చూసుకుని జాగ్రత్తగా మిక్సీ పట్టండి. చూడండి, ఇక్కడ పిండి మాత్రం ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. అప్పుడే మనకి పూర్ణం చక్కగా పొంగుతుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పిండిలో ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను, అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేస్తున్నానండి. ఈ పిండిని ఇలా చేత్తో బాగా స్పీడ్గా కలిపారంటే సాల్టు, మనం వేసిన వంట సోడా కూడా బాగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 1 గంట పాటు పక్కన పెట్టుకుందాం. అలాగే ఒక గిన్నెలోకి 1 కప్పు శనగపప్పును తీసుకుని శుభ్రంగా వాష్ చేసి దానికి 2 కప్పుల వాటర్ వేసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. గంట పాటు నానిన తర్వాత పప్పు, వాటర్ అన్నీ కూడా కుక్కర్లోకి తీసుకుని మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు బాగా ఉడకాలి, కానీ పేస్ట్ లాగా అవ్వకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా పప్పు అలాగే బద్దలుగానే ఉండిపోవాలి. ఇప్పుడు వీటిని మనం ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకుందాం. ఇలా స్ట్రైనర్లోకి వడకట్టుకున్న పప్పు ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసామంటే వాటర్ అంతా కూడా పూర్తిగా దిగిపోతుంది. ఇప్పుడు ఆ పప్పుని మనం మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం పలుకుగానే మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇక్కడ మిక్సీ పట్టిన తర్వాత కూడా పప్పు ఇలా గట్టిగాను ఉండాలి, కాస్త బరకగాను ఉండాలండి. మరి మెత్తగా మిక్సీ పట్టారంటే పూర్ణం మనకి అంత టేస్టీగా రాదనమాట. అందుకని కాస్త పలుకుగానే మిక్సీ పట్టుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, మీరు గనక మన ఛానల్ శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ మిక్సీ పట్టిన ఈ శనగపప్పు ముద్దని ఒక కడాయిలోకి తీసుకుందామండి. దానిలోకి మనం శనగపప్పుని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుమును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంక ఈ కడాయిని పొయ్యి మీద పెట్టుకుని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కూడా మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. చూడండి, ఇక్కడ కాసేపటికి బెల్లం అంతా కరిగి ఇలాగవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండి గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన ఈ పిండి ముద్దలో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇక్కడ నెయ్యి మరియు యాలకుల పొడి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే పిండి ఇంకాస్త గట్టిపడి మనం పూర్ణం చేసుకోవడానికి రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవచ్చు. ఇక్కడ పిండి రెడీ అయింది అనడానికి గుర్తుగా పిండి చూసారా, బాండీకి అంటుకోకుండా మనం గరిటెతో కలుపుతున్నప్పుడు ముద్దలాగా అవుతుందండి. అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకోవచ్చు అన్నమాట. పూర్తిగా చల్లారిన ఈ పూర్ణం పిండిని ఒక్కసారి చేత్తో బాగా కలుపుకుని మనకి కావలసిన సైజులో బాల్స్ లాగా చేసుకుని పెట్టుకుందాం. ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని ఒక చేత్తోనే బాల్ లాగా చేసుకుని పెట్టుకోవచ్చండి. అలాగే అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకుని ఇప్పుడు ఇంకా పూర్ణాలు రెడీ చేసుకుందాం. ఇందాక మనం మిక్సీ పట్టి పెట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక్కసారి బాగా కలుపుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాలను వేసి బాగా పిండిలో ముంచి మనం నూనె కాగిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇక్కడ చూడండి, ఇలా బాగా కాగిన నూనెలో ఇలా ఒకటిగా వేసుకుంటూ పూర్ణాలన్నీ కూడా చక్కగా వేయించుకోవాలి. పూర్ణాలు వేయించుకోవడానికి బాండీ కాస్త వెడల్పుగా ఉండేలాగే చూసుకోండి. గుంటగా ఉందనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుని సరిగ్గా రావన్నమాట. పూర్ణాలు ఇక్కడ ఎర్రగా వేగాయి కదండి.
ఇప్పుడు ఇంక తీసి వేరొక ప్లేట్లోకి పెట్టుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణాలు మనం దేవుడికి నివేదించడానికి రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.